పొల్లగాండ్లకు ఫీజులు కడితిమి, ఆడోళ్లకు అప్పులు ఇప్పిస్తిమి, ముసలోళ్లకు 3000 పింఛలు ఇస్తిమి, కానుకలు దీవెనలు అన్ని గట్టిగానే ఇస్తిమి. అన్ని తీసుకుర్రు అన్న నీకే అన్నారు, ఆఖరికి ఓడగొట్టిర్రు. గిట్లయ్యిందేందని ఫ్యాన్ పార్టీ లీడర్లంతా ఇప్పుడు పరిశాన్ అవుతుర్రట. గెలుస్తాము గెలుస్తాము అని అనుకున్న వాళ్ళంతా ఓడిపోయేటాళ్లకు అంతా ఆగమాగం అవుతుర్రట. ఎందుకు ఓడగొట్టిర్రు ఏమైంది అని ఆలోచనలు పడ్డరట. జగన్ సార్ ఇంటికి పోయి మీటింగ్ పెట్టి మాట ముచ్చట చేసిర్రట. మరిగా ఏం నడిచిందో ఒక్కసారి చూద్దాం. సార్ ఎక్కడికి పోతే అక్కడికి పబ్లిక్ పొట్టు పొట్టు వచ్చిండ్రు. చెప్పిన దానికల్లా చేతులు ఆడిచ్చిండ్రు. చెవులు పెద్దగా చేసుకొని ఇన్నారు. అవునంటే అవునన్నారు, కాదంటే కాదన్నారు. అన్నకే గుద్దుతాం ఓట్లు అన్నట్టే చేసిండ్రు. కానీ ఆఖరికి ఎలక్షన్ల ఫలితాలు చూస్తే గింతకన్నా అద్రగనం ఇంకోటి ఉంటదా అన్నట్టే అయ్యింది. పాడై 175కు 175 వస్తాయని కలలు కంటే పట్టుమని 11 సీట్లే ఇచ్చిండ్రు. మరిగా పథకాలు పైసలు తీసుకున్న అక్క చెల్లెండ్ల ఓట్లు ముసలోళ్ళ ఓట్లు ఎక్కడికి పోయినాయి ఏమైనాయి అని ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మాపటీలు కునుకు కూడా పడతలేదట. ఇప్పుడు గిట్లేందుకు అయ్యింది అని జగన్ సార్ కాన్ నుంచి మాజీ మంత్రులంతా మైకుల ముంగటికి వచ్చి నోరు తెరుస్తాండ్రు. ఇక అట్లనే అందరు ఒక్కదానికి చేరి ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారట. జగన్ సార్ ఇంట్లో మీటింగ్ అయినరాట. ఎట్టెట్లా అయింది ఏమైంది ఓట్లన్నీ ఎటు పోయినాయి తప్పెక్కడ జరిగిందోనని ఆలోచనలు చేసిండ్రాట. ఓడిపోయినందుకు అందులో నెరి ఘోరంగా ఓడిపోయినందుకు మీటింగుల గట్టిగానే బాధపడ్డారట. ఇగిదిట్లుంటే ఓడినాక చేసేదేమున్నది, సాపుడు దాకా మా పని ఏందో మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడుతానరట మాజీ మంత్రులు. పోయింది ఏదో పోయింది, ఏం చేస్తాం అన్నట్టు చెప్పుకొస్తున్నారు. మాకంటే మెరుగైన ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించారు. ప్రజలు అనుకున్న రేటు ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చేస్తారని నమ్మే రేటు చేస్తారు. వెయిట్ చేద్దాం, చేస్తారు. ఆయన ఒక్కడే ఓడించారు, ఆయన ఒక్కడే చేశారు కాదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు కొల్లించారు కాబట్టి ఇద్దరు నాయకులు. ఆ పార్టీ గెలిచినే బాగున్నారు ఇద్దరే కాదా. పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒకడే దాన్ని గెలిచాడు కదా. పార్టీ ఓడిపోయింది. మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు, ఆశించారు. సరే, వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పే ఉంది. ఇంకో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా గట్టిగానే బాధపడ్డాడు. మార్పులు చేర్పులు చేసినాం, వాలంటీర్లను పెట్టినాం, అయినా వద్దనుకున్నారు, ఏమైందో ఏమో అన్నట్టు మాట్లాడిండు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయి, పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్లపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. గిట్ల పానం గట్టిగానే మసిమసి అవుతాందట ఫ్యాన్ పార్టీ వాళ్ళకు. ఇగిదిట్లుంటే సైకిల్ తమ్ముళ్ళు అప్పుడే దాడులు చేస్తాన్రు, బుగులు పట్టిస్తాన్రు అని ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా గవర్నర్ సార్కు ఫిరాదైనరాట. జర్ర భయంలో పెట్టుర్రి అన్నట్టు చెప్పిండ్రాట. జగన్ సార్ కూడా ఇంటర్నెట్ గుట్లే గీదే ముచ్చట రాసుకొచ్చిండు. మొత్తానికి వస్తాయనుకున్న సీట్లు పడతాయనుకున్న ఓట్లు ఏమైనాయో తెలియక అంత కాడబడ్డట్టే అవుతున్నారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మరిగా ముందు ఏం చేస్తారో ఎట్లా ముంగట పడతారో చూసుకుంటూ పోవాలి.